నా వీడియో చూస్తున్న అదృష్టవంతులకి, ధనవంతులకి, కోటేశ్వరులకి కృతజ్ఞతలు. ఈరోజు మనం తెలుసుకోబోతున్న గొప్ప అంశం లా ఆఫ్ అట్రాక్షన్లో అప్పులు. ఇక నుంచి ఆ అప్పు అనే మాట అనొద్దు, మర్చిపోండి. ఈజీగా మీరు తీసుకున్న వారందరికీ మీరు సులభంగా తిరిగి ఇచ్చేసాము అని మీ యొక్క మనసులో ప్రతి నిత్యం, ప్రతి సెకండ్ డ్రీమ్ పట్టించండి. సులభంగా మీ జీవితాల్లో కంప్లీట్గా మీరు కోరుకున్న మీ కోరికని తీరవటానికి విశ్వం సిద్ధంగా ఉంది. మీరు పాజిటివ్గా ఉండి ఏది కోరుకున్నా అది మీ సొంతమై తీరుతుంది. మీకు ఇవ్వటానికే ఆ విశ్వం మీకు సిద్ధం చేసింది. సముద్రం అంత సంపద. ఆ సంపదని మీరు చిన్న జగ్గుతో తోడుకుంటారా, బకెట్తో తోడుకుంటారా, బిందెతో తోడుకుంటారా, ట్యాంకర్తో తోడుకుంటారా? అది కేవలం మీ యొక్క ఆలోచన శక్తిని బట్టి ఉంటుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్లోకి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్స్ ఉండాలండి. ఎస్, ఐఎమ్ రిచ్. మిమ్మల్ని మీరు ఒప్పుకోవాలి. మిమ్మల్ని మీరు ఒప్పుకున్న మరుక్షణం మీరు ఈజీగా ధనవంతులు అయిపోయినట్టే లెక్క. ఈ సబ్జెక్ట్లో లా ఆఫ్ అట్రాక్షన్లో పాపపుణ్యాలు లేవు. ధనవంతుడు పేదోడు లేడు. పేదోడు అని నువ్వు అనుకుంటే నువ్వు పేదోడివి. నిన్ను ఆపే శక్తి ఏదీ లేదు. ఫస్ట్ నిన్ను నువ్వు గుర్తించు. ఇప్పటి వరకు ప్రతి ఒక్క ఆలోచన మనము నెగిటివ్లోనే చేస్తున్నాం కాబట్టి మనకి అంత ఈజీగా మన సబ్కాన్షియస్ మైండ్ ఒప్పుకోదు. ఎస్, నేను ఇది చేస్తాను, కాదు, నీ వల్ల కాదు అని నేను డిసప్పాయింట్ చేస్తుంటుంది. దాని మాట నువ్వు వినొద్దు. నోకి మన సబ్జెక్ట్లో తావు లేదు. ఎస్, ఓన్లీ ఎస్. అవును, నేను చెయ్యగలను, నేను చేస్తాను. నేను తీసుకున్న వారందరి డబ్బులని నేను సులభంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి సులభంగా నేను వాళ్ళ డబ్బులను వాళ్ళకి చెల్లించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, డబ్బుకి కృతజ్ఞతలు. ప్రతి సెకండ్ మీరు ఇది నిద్ర లేచిన కానించి పడుకోబోయేంత వరకు ప్రతి సెకండ్ మీరు మీ యొక్క ఆలోచనతోటి ప్రతి మనిషి డ్రీమ్ చేస్తూ ఉండండి. సులభంగా మీరు తీసుకున్న ఆ అమౌంట్ ఏదైతే ఉందో, ఎంత అయితే ఉందో, మీకు ఒక ఫిగర్ అనేది మీకు ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉంటుంది కదా. ఇప్పుడు 10 లక్షలు అప్పున్నవాడు 50 లక్షలు కోరుకోండి. 50 లక్షలు కోరుకోండి. ఎవరిని అప్పడగట్లా, మీరు ఎవరిని సేబదులు అడగట్లా, ఎవరి దగ్గర మీరు దేహాన్ని చేజాసట్లా. మీకు విశ్వం ఇస్తుంది. అప్పుల గురించి అసలు భయపడొద్దు. అప్పు అనేది ఈ క్షణం నుంచి నా వీడియో చూసిన ప్రతి ఒక్క అదృష్టవంతుడు ధనవంతుడు అవ్వండి. ఆలోచనని తీసేయండి. మీ యొక్క తలరాతని మీరే మార్చుకోవాలి. ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.